ఓజీ సినిమా స్టోరీ వచ్చేసి ఏంటంటే, ఓజీ సత్యదాదా పోర్ట్‌కి అండగా నిలబడతాడు. కొన్ని కారణాల వల్ల పోర్ట్‌ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ ముంబైకొస్తాడు. ఆ తర్వాత ఏమైందనేదే స్టోరీ. యాక్టింగ్ వైజెస్ పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హష్మీ బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే ఇంటర్వెల్ సీన్ అయితే పిచ్చెక్కిస్తుంది, గూస్ బంప్స్ వస్తాయి. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో ఎలివేషన్ సీన్స్, ఫైటింగ్ సీన్స్, హీరో ఎంట్రీ మాత్రం హైలైట్. సినిమా స్టోరీ కూడా లేకపోయినా కానీ ఫ్యాన్స్ కోసం మాత్రం ఒక పండగనే చెప్పాలి. ఇంటర్వెల్ తర్వాత గురించి చెప్పాలంటే పోలీస్ స్టేషన్ సీన్, ఇంకా జానీ రిఫరెన్స్ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. ఇంకా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే సినిమాలో పీక్. ఇంకా విలన్ గురించి చెప్పాలంటే ఓమీగా అతను కూడా చాలా బాగా చేశాడు, ఇమ్రాన్ హష్మీ. యాక్టింగ్ వైజెస్ పవన్ కళ్యాణ్ మాత్రం ఫైర్. ఇమ్రాన్ హష్మీ అయితే ఉన్నది కొన్ని సీన్లకైనా సూపర్ చేసిండు యాక్టింగ్. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే తమన్ ఫుల్ డ్యూటీ చేసిండు ఈ సినిమాకి. సూపర్ కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంకా ఫైర్ స్ట్రోమ్ సాంగ్, ఓమీ ట్రాన్స్ అయితే సూపర్ హైలైట్. ఇంకా క్లైమాక్స్ సీన్ గురించి చెప్పాలంటే థియేటర్స్ దద్దరిల్లిపోతాయి. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్, ఇంకా పవన్ కళ్యాణ్ స్వాగ్, యాటిట్యూడ్, ఔరాతో ఈ సినిమాను ముందుకు సాగేలా చేశాడు. అందరూ బాగా చేశారు సినిమాలో యాక్టింగ్. సుజిత్ అయితే డైరెక్షన్ ఫుల్ డ్యూటీ చేశాడు. స్టోరీ లేకపోయినా ఫ్యాన్స్కి ఇది ఒక మాస్ జాతరే. ఈ సినిమాలో రాయ్ గురించి కూడా ఉంటుంది. రాయ్ ఎవరంటే సత్యదాదా తమ్ముడు. ఇందులో ప్రభాస్ ఏమి ఉండడు, కానీ ప్రభాస్ చిన్న క్యారెక్టర్ ఉంటుంది, చిన్నపిల్లడి క్యారెక్టర్. ఈ సినిమాలో అర్జున్ యాక్టింగ్ చేసిన అర్జున్ దాస్ కూడా సూపర్ చేసిండు. అతని గురించి చెప్పాలంటే సినిమాలో ఇతను కూడా ఒక సూపర్ క్యారెక్టర్, హైలైట్ క్యారెక్టర్. ఈ సినిమాతో సుజిత్, తమన్, పవన్ కళ్యాణ్ ఫుల్ డ్యూటీ ఇచ్చారు. ఎట్లా అంటే పీక్ సినిమా అంటే వీళ్ళ ముగ్గురు కెరియర్లో ఓజీయే. ఇది ఒక ఫైర్ స్ట్రోమ్ థండర్ బ్లాక్ బస్టర్ మూవీ. ఫ్యాన్స్ ఇంకా నార్మల్ ఆడియన్స్ కూడా ఈ సినిమాకి వెళ్ళొచ్చు.